వెంటనే తీసుకున్నటువంటి ఆర్థిక నిర్ణయాలు. ఒక మనిషి జీవితం ఇప్పుడు ఈ రోజు అనారోగ్యంగా మారుతుంది అనడానికి గల కారణం అనుకుంటున్నారు. దానికి గల కారణం ఉద్యోగాలు, మనం తినే ఫుడ్ అని అనుకుంటున్నారు. ఎస్, దే ఆర్ ప్లేయింగ్ సర్టన్ రోల్ అని కొంత భాగమే. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్ ఏం చేస్తుంది అంటే మెంటల్ స్ట్రెస్. ఆ మెంటల్ స్ట్రెస్ పని వల్ల రాదు. సరే, మీకు ఇష్టమై చేసే పనికి అసలు స్ట్రెస్ అనేది ఉంటుందా? యూ విల్ ఎంజాయ్, కీప్ డూయింగ్ ద వర్క్. నేను రాత్రి 1 గంట దాకానే పని చేస్తాను హ్యాపీగా, నాకు ఎక్కడ స్ట్రెస్ అని అనిపించదు. టైర్డ్ అవుతుంది శరీరం కదా, కొంచెం టైర్డ్ అవుతుంది అంతే. కానీ మానసికంగా ఎప్పుడు స్ట్రెస్ అనిపించదు. మానసిక ఒత్తిడి ఒక మనిషికి ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఫైనాన్షియల్గా వాళ్ళ మీద బర్డెన్ పడితేనే. ఫైనాన్షియల్గా బర్డెన్ దానికంతది పడదు. నేను చూసిన వాటిలో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ భగవంతుడు ఏ జీవితాన్ని కూడా నాశనం చేసి పుట్టించాడు. పుట్టాక మనం దాన్ని నాశనం చేసుకుంటాం అంతే. ఉద్యోగం వచ్చిన తర్వాత దానికంతటా అదేమి, మన పెళ్ళైన తర్వాత దానికంతటా అదేమి, మన ఫైనాన్షియల్ ఇదేం పాడు కాదు, మనం నాశనం చేసుకునేది. ఏదో చూపించుకోవడం కోసం నేను ఇల్లు కట్టాలి, ఏదో చూపించుకోవడం అని చెప్పి నేను కారు కొనాలి, నువ్వు దానికోసం అని చెప్పి దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేయాలి, అప్పు చేసి నువ్వు దానికి ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. సరదాగానే కనిపిస్తాయి, కానీ ఇప్పుడు అవి కట్టాలి అని ఒక ప్రెషర్ మీ మైండ్లో ఉంది చూసారా? అరే ఈ రోజు నేను ఒక్క రోజు నా ఆరోగ్యం బాగాలేదని లీవ్ పెడితే ఈ రోజు కట్టయ్యే జీతం నా ఈఎంఐలో మళ్ళీ ప్రాబ్లం అవుతుందన్న భయం ఉంటుంది చూసారా? అరే నాకు ఈరోజు ఈ ఆఫీసులో ఈ బాస్ గారు నన్ను నసబెట్టి టార్చర్ చేస్తున్నాడు, నేను ఈ జాబ్ అర్జెంటుగా మారాలి అనే పరిస్థితి ఉన్నా కానీ నేను ఈ జాబ్ మారే టైం నాకు 2-3 నెలలు పట్టచ్చు. ఈ 2-3 నెలల పాటు నా లైఫ్లో నాకు ఈఎంఐలో నా కమిట్మెంట్ ఉన్నాయి, నేను కట్టకపోతే నా ఇంటి మీదకి ప్రెషర్ వస్తుంది అని తెలిసి కూడా మళ్ళీ అదే ప్రెషర్ ఈ బాస్ దగ్గర పనిచేస్తూ ఉన్నారు చూసారా, బాధలు పడుతూ. ఇది కదా యాక్చువల్గా మీ హెల్త్ని డ్యామేజ్ చేసేది. యాక్చువల్గా ఈ ఫర్టిలిటీని డ్యామేజ్ చేసేది అవ్వచ్చు, మన ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసేది కావచ్చు. దానికి గల కారణం మన లైఫ్ స్టైల్ కంటే కూడా ఎక్కువ ఫైనాన్షియల్ టెన్షన్స్. ఎవరికైతే ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయో వాడి ఆరోగ్యమే తొందరగా పాడవుతుంది. మీరు గమనించండి, రోడ్డు మీద జులాయిగా రోజు తాగుతూ తిరిగేవాడు వాడికి ఏం కాదు. వాడు అన్ని అడ్డమైన అలవాట్లు ఉంటాయి, అన్ని పిచ్చి అలవాట్లు ఉంటాయి, వాడు బాగానే బతికేస్తాడు. కానీ డిసిప్లైన్డ్గా బతికేవాడు తొందరగా పోతాడు. ఎందుకనంటే వాడు నెత్తి మీద పెట్టుకున్న ఫైనాన్షియల్ టెన్షన్. న్యూ లగ్జరీ ఏంటి అని అంటే అప్పు లేని జీవితం. అప్పు చేసి చేయకు, ఉన్నదాంతో చేసుకో. మరి నేను ఎప్పుడు కట్టాలి అంటే వెయిట్ చేయి, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని కదా. లోన్ ఈజ్ నాట్ యువర్ ఎలిజిబిలిటీ. వాడు బ్యాంక్ కూడా ఎలిజిబిలిటీ చెప్పేది వాడు నీకు అప్పించి వాడు సంపాదించుకోవడానికి. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మీ, నేను సంపాదించుకోవడానికి నేను ఎంచుకున్నానని బ్యాంక్ వాడు అంతే. కానీ నీకు ఎలిజిబిలిటీ లేదు కదా. నీ ఎలిజిబిలిటీ బ్యాంక్ లోన్ వస్తే ఎలిజిబిలిటీ అని ఫీల్ అయిపోతున్నారు. నో, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అంటే, ఒకప్పుడు మనము ఇల్లు కడుతూ ఉంటే 10వ పరక తగ్గితే అప్పు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ 10వ పరక పట్టుకొని ఇల్లు కొంటున్నాం, మిగతాదంతా అప్పు చేస్తున్నాం. ఇంకా దౌర్భాగ్యం అంటే ఆ 10వ పరక కూడా మళ్ళీ అప్పు చేస్తున్నాం, మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకొని. అది మీ ఎలిజిబిలిటీనా? ఎలిజిబిలిటీ ఈజ్ నాట్ లైక్ దట్. నేను డబ్బులు ఉంటే